హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి జోష్న కిచెన్. టుడే ప్రిపేర్ టు గుత్తి వంకాయ ఫ్రై. మనం చక్కగా వాష్ చేసుకున్న గుత్తి వంకాయలు తీసుకున్నాం. ఇందులో కొంచెం గళ్ళుప్పు వేసుకుందాం. బాగా దీన్ని కొంచెం కరిగేలా పెట్టుకుందాం. ఇలా మనం నిలువుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసుకోవాలి. చక్కగా ఇది చక్కగా బ్రౌన్ కలర్ రాకుండా ఉంటాయి. ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని మొత్తం బౌల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. చక్కగా ఇందులో ఒక 3 ఆయిల్ వేసుకోవాలి. హాయ్ అండి, ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీయో కామెంట్ చేయండి. ఇలా గుత్తి వంకాయ ఫ్రై నేను చేస్తున్నాను. ఇంకా ఇలా కాకుండా ఇంకా ఏ విధంగా చేసుకోవచ్చు, పులుసులాగా ఇంకా ఏ విధంగా చేసుకోవచ్చో కింద కామెంట్ చేయండి. ఆయిల్ హీట్ అయిందండి. ఒకసారి మనం ముక్కలు వేసేసుకున్నాం. మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కగా ముక్కలన్నీ వేసుకోవాలి ఈవెన్గా. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఒకసారి వేసుకున్నాక బాగా కలదిప్పుకోవాలి. హాయ్ అండి, మనం కొంచెం వేయించుకొని పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర ఇవి మనం రోట్లో దంచుకుందాం. బాగా వేయించుకున్నాం కాబట్టి ఈజీగా వెంటనే మెత్తగా అయిపోతాయి. ఓకే అండి, ఇప్పుడు మనకి వంకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుందాం. ఇట్లా నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ఆయిల్ చక్కగా తాలింపు పెట్టుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ మనకు మిగిలిపోయింది, దాంతోపాటు కొంచెం సఫిషియెంట్గా యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం మనము పోపు పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేడెక్కింది, కొంచెం పోపు వేసుకుందాం. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. కొద్దిగా వెల్లుల్లి, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకున్నామండి. కొంచెం మనం పల్లీలు వేసుకున్నామండి. బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మరి హైలో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం 2 కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించుకుందాం. కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం, తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. మనకి ఆనియన్స్ చక్కగా వేగేయండి. మనం దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఒకసారి ఆనియన్స్ బాగా చక్కగా వేగాయి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కారం, అల్లం వెల్లుల్లితోటి కారం అండి. ఉప్పు, కారం, వెల్లుల్లి చక్కగా రోట్లో నూరుకొని పెట్టుకుంది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇది ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకుంటే మంచి అరోమా వస్తుంది. తర్వాత మనం వేయించుకున్న వంకాయ వేసేస్తే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకోవాలండి. ఇది చక్కగా ఒక్క 2 నిమిషాలు జస్ట్ ఆనియన్స్కి పట్టేలాగా మనం దీన్ని బాగా కలుపుకొని జస్ట్ ఒక 2 నిమిషాల సిమ్లో పెట్టేసుకొని వేయించుకొని ఇంకా డైరెక్ట్గా ముక్కలు వేసుకోవటమే. చక్కగా మనము ఈ సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం కండి. ఈ మనము ముక్కలు వేసేసుకుందాం. వంకాయలు చక్కగా వేసుకున్నాక మంచిగా ఇట్లా కలుపుకోవాలి.
ఓకే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. సరే మనం డిష్ అవుట్ చేసుకుందాం. చక్కగా ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయింది, పల్లీలు. ఓకే, కర్రీ రెడీ అయిందండి. చక్కగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. చక్కగా రెడీ అయిపోయిందండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ చక్కగా చాలా అందరూ తినచ్చు. మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీకోసం పెడతామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సరేనండి, మనం చక్కగా మన కర్రీని టేస్ట్ చేద్దాం. చక్కగా వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ ఫ్రై. ఇట్స్ వెరీ టేస్టీ. అపీరెన్స్ చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇట్లా వేడి వేడిగా అన్నంలో సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎక్సలెంట్గా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.